ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, న్యాయవంతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభువా యేసయ్యా, మీకే స్తుతులు. దేవా, మీరు మాకు ఇస్తున్నటువంటి దేవా ఈ వేకువజామున సహవాసం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి తండ్రి, మరొకసారి మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా దేవా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో చేరి దేవా మరి తండ్రి ప్రభా సాగిలు పడుతున్నాం. దేవా మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. దేవా చేతులు ఎత్తి మీ వైపు చూస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అలాగూ ప్రభా మరి తండ్రి నాయన, 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో మేము చదువుకుంటూ ఉండగా మీ వాకులు వాగ్దానాలు మా పక్షంగా మీ దినాలు గొప్పగా నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచేది మీ వాగ్దానం. దేవా మీ వాగ్దానం మమ్మల్ని ఎంతో దేవా శక్తివంతులుగా చేస్తుంది. దేవాంధ్ర బట్టి మీ స్తోత్రాలు. అటువంటి వాగ్దానాలు మీరు అనుగ్రహించి వాటిని నెరవేరుస్తున్నటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దినదినం ప్రభా మరి తండ్రి అయా మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి దేవా మీ వాక్య సందేశం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఈ దినం కూడా ప్రభా విశేషంగా మీరే మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కృప చూపించండి, సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభా మరి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆశీర్వదించండి. దేవా మరి తండ్రి లైవ్లోకి ఇస్తున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా ఈ సమయాన్ని మా కొరకు దీవించమని, ముందున సమయం అంతటిని ఆశీర్వదించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 54వ పాట పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానం జీవమాయే హోవా దేవుని పావనానా మము స్తుతించుమా. నా యంతరంగము లోవసించు నో సమస్తమా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువకు. జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేబియున్లే కుండజేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చు నీదు భావమును సంతృష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడము
పాపములకున్నకోలంతా ఎడముకలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణం దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులాం, ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా. ఇదా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లారా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ ఉదయకాలం అపొస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 ఫ్రమ్ వర్సెస్ 12 to 14. అప్పుడు వారు వెలియగల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జేలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధ అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియప్రభా, ఈ ప్రాతకాలం వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడిన మీ కృప కొరకు స్తుతిస్తూ ఈ ప్రార్థన సమయం మా కొరకు దీవించును. యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు మనం చదువుకున్నాం. నేను 3 ప్రార్థనా గదులను మీ ఎదుట ఉంచాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. 3 ప్రార్థనా గదులు. మొదటి ప్రార్థనా గది
యోబు ప్రార్థించినటువంటి ప్రార్థనా గది. రెండవది దానియేలు ప్రార్థించినటువంటి ప్రార్థనా గది. మూడవది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అపోస్తలులు ప్రార్థించినటువంటి మేడగది, అప్పర్ రూమ్. సో జోబ్స్ ప్రేయర్ రూమ్, డానియల్స్ ప్రేయర్ రూమ్ అండ్ అపోస్తల్స్ అప్పర్ రూమ్, ప్రేయర్ రూమ్. ఈ మూడింటిని గురించి నేను మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. సలాలా అనేటటువంటి ఆ మహానగరం సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ లో మధ్యప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఆ స్థలంలో యోబు భక్తుడు జీవించేడని, నబీ అంటే ప్రవక్త అని ఒక భాషలో, సో అయూబ్ అనేటటువంటి పేరు వారు వాడుతూ ఉంటారని అక్కడ ఉన్నటువంటి బోర్డుని బట్టి మనకు అర్థమవుతుంది. యోబు గారి సమాధిని వీక్షించినప్పుడు, ఆ ఫోటో మనం చూచినప్పుడు, యోబు యొక్క ప్రార్థనా గది. ప్రాతకాలం నిద్ర లేచేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం అరుణోదయమున 5వ వచనంలో అరుణోదయమున లేచి కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయటం కాదు, అంతేకాదు దహన బలి అర్పించేవాడు. ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి ఎప్పుడు నిత్యము అలాగున చేయించుండేను. ఇది ఎంత ప్రయాసతో కూడింది ఒక్కసారి ఆలోచించండి. తాను యోబు భక్తుడు, ప్రార్థనాపరుడు. మనము భక్తిలో ఎదగాలి అంటే ప్రార్థనలో ఎదగాలి. భక్తిలో ఎదగాలి అంటే మోకాళ్ళ మీద ఉండాలి. భక్తిలో ఎదగాలి అంటే దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని వెదకుట నేర్చుకోవాలి. యోబు చాలా ఆస్తి కలిగినటువంటి వాడు, సంపన్నుడు, ఒక రాజు అని చెప్పవచ్చు. తనకున్నటువంటి సంపదను బట్టి ఒక రాజు, అంత సంపన్నుడు. అంత సంపన్నమైనటువంటి వ్యక్తి తాను దేవుని సన్నిధానంలో తన సంపద మీద దృష్టి ఉంచకుండా తన కుమారులు కుమార్తెలు వారి ప్రవర్తన, దేవుని పట్ల వారు ఎక్కడైనా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 5వ వచనంలో తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించేరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, పిలువనంపించి పవిత్రపరచి వారు కూడా సహకరించారు, తండ్రికి లోబడ్డారు. వారి కొరకు ఆ బలి అర్పించేటప్పుడు పాత నిబంధన కాలంలో తరువాత ఆ జంతువు తల మీద చేయి ఉంచినట్లుగా ఆ ప్రత్యక్షత అప్పటికి ఉన్నదో లేదో కానీ వారు ఆ జంతువు దగ్గర నిలవబడినప్పుడు వారి కొరకు జంతువు వధింపబడుతూ ఉన్నది. వారికి బదులుగా మన పక్షముగా సిలువలో మన కొరకు వధించబడిన దేవుని గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దహన బలి శ్రేష్టమైనటువంటి బలి. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నీవు నేను అంగీకరింపబడ్డాం. దేవుడు మనలను అంగీకరించాడు. యోబు గ్రంథంలో ఆఖరి అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం, 42వ అధ్యాయం. 42వ అధ్యాయంలో యోబు దేవునితో చెప్పేటటువంటి మాటలు, కంక్లూడింగ్ వర్డ్స్ అన్నమాట. 4-5 వచనాల్లో లేక 5-6 వచనాలు చదువుతాను. యోబు దేవునితో ఇలాగంటూ ఉన్నాడు: వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను.
దేవుని గురించినటువంటి ఆ విజన్ చాలా క్లియర్గా వచ్చింది తనకు. వినటానికి చూడటానికి వ్యత్యాసం. చెవితో విన్నది కంటితో చూచి మనం విన్నది కరెక్టా కాదా. శోభాదేశ్ పురాణ అన్నది కదా, సొలొమోను యొక్క ఆ రాజాస్థానము, భోజనపు బల్ల, ఆ ఏర్పాట్లు, ఆ రాజ్యము, పరిపాలన అవన్నీ చూచి తాను విన్నది తక్కువే అని ఒప్పుకున్నది. అంతా తనకు చెప్పబడలేదు అని ఒప్పుకున్నది. సొలొమోనును మించినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవాలయం కంటే శ్రేష్ఠుడు ఆయన. ఇక్కడ యోబు దేవునితో అంటూ ఉన్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. కారణం ఏంటి? యోబు కాలం నాటికి వ్రాయబడినటువంటి లేఖనాలు లేవు. ఆ నోట ఈ నోట మరి వారి పెద్దలు చెప్పినటువంటి అవి మౌఖికం అంటారు, నోటి మాట. వారు తమ కుమారులకు, ఆ కుమారులు తమ కుమారులకు అలాగూ ఒకరి తర్వాత ఒకరు చెప్తూ వచ్చినటువంటి జలప్రళయం విషయాలు, సృష్టిని గురించినటువంటి విషయాలు, దేవుడు మనుషులతో డీల్ చేసేటటువంటి పద్ధతులు వినికిడి చేత విన్నాడు. అయితే ఇప్పుడు కన్నులారా చూస్తూ ఉన్నానన్నాడు. ఎంత గ్రహింపు కలిగిందో మహాశ్రమలో నుండి వెళ్ళినప్పుడు. 3వ వచనంలో చివరి భాగంలో అంటాడు, ఏమియో ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితిని. కొన్నిమార్లు మనం ప్రార్థనలో దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉండగా మనకు అర్థమవుతుంది మనం ఏమి మాట్లాడాలి, ఎంత మటుకు మాట్లాడాలి. మన బుద్ధికి, మన జ్ఞానానికి మించినటువంటి వాటిని గురించి మనం ఒక కంక్లూజన్ డ్రా చేయకూడదు. చూడండి, ఇప్పుడు 6వ వచనంలో దేవుని సన్నిధానంలో తాను గడిపిన దాన్ని బట్టి, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎంత చక్కని భాగమండి ఇది. పశ్చాత్తాపం. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసే కొలది మన అయోగ్యత మనకు బాగా అర్థమవుతుంది. కొందరు బాగా ఎక్కువగా ప్రార్థన చేయగలరు. ప్రార్థనని బట్టి ఎక్కడైనా ఒకరు ఉంటారు, అతిశయించేటటువంటి వారు ఉంటారు, నేను ఎన్ని గంటలు ప్రార్థన చేయగలను అని. ఇక్కడ ప్రార్థన, దేవునితో సహవాసం, యోగులు దేవుని చూచే కొలది మన బలహీనత ఏంటో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త యెషయా దివ్యమైనటువంటి దర్శనాన్ని చూచాడు. దివ్యమైన దర్శనాన్ని చూచినప్పుడు తనను తాను చూచుకున్నాడు. అయ్యో నేను నశించి తిని, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని అని తనను చూచుకొని నేను అపవిత్రుడని కేకవేశాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు. కనుక మానవుడు దేవునితో సహవాసం చేసి ఎదుగుతూ ఉన్నాడనే దానికి ఒక ఇండికేషన్ ఏమిటి అంటే, మనము అపవిత్రంగా ఉన్నాము అనేది మనకు బాగా అర్థం కావాలి. ఆత్మలో ఎప్పటికప్పుడు అంటేటటువంటి అపవిత్రతను మనం క్లియర్ చేసుకోవటం నేర్చుకోవాలి. ఆత్మలో అంటేటటువంటి అపవిత్రత. యోబు అన్నాడు 42:6 వచనం, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇప్పుడు 8వ వచనంలో దేవుడు అంటాడు, యోబు యొక్క మిత్రుడైనటువంటి ఎలీఫజుతో, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. యోబు యొక్క ఎలీఫజు, అలాగూ జోఫరు, బిల్దదు వారు చాలా మాట్లాడారు, కానీ
యోబు వలె వారు ప్రార్థనా పరులు కారు. అది అక్కడ సమస్య. ప్రార్థనా పరుడైనటువంటి వ్యక్తి దేవునికి దగ్గరగా ఉంటాడు. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి పొట్టేళ్లను ఎడ్లను తీసుకుని వెళ్ళండి. దహన బలి అర్పించిన తరువాత అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయండి. ఎంత గొప్ప మాట. ఇదే కాలం మనం మన కుటుంబీకుల కొరకు ఎందుకు ప్రార్థించాలంటే, ఆ తర్వాత దేవుడు అన్నాడు, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండినట్లు నేను అతనిని మాత్రం అంగీకరించేదని ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి చెప్తున్నది పలుకులే. ప్రాతకాల ప్రార్థనలో దేవునితో సహవాసం చేసే ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనం నేర్చుకునేటటువంటి ఒక చక్కని సత్యం, దేవునితో సహవాసం మనం చేయటం నేర్చుకుంటే మనం మాట్లాడేది ఏది మాట్లాడాలో అది మాట్లాడతాం. అది యుక్తమైనటువంటి మాటలు. 2, అంగీకరింపదగినటువంటి ప్రార్థన మన పెదవుల నుండి అప్పుడు వస్తుంది. కాబట్టి ఉదయకాలం ప్రార్థనాపరుడైనటువంటి యోబును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది యోబు యొక్క ప్రార్థనా గది. 2వది దానియేలు గ్రంథంలో దానియేలు యొక్క ప్రార్థనా గదిని గూర్చి దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థించిన సమయాలన్నిటినీ మనం ధ్యానం చేసుకున్నాం, జ్ఞాపకం పెట్టుకుందాం. ఉదాహరణకు 2వ అధ్యాయం 9వ వచనంలో, అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక ప్రార్థనలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, వేచి ఉన్నాడు. బబులోనులోని జ్ఞానులందరూ చంపబడాలి అనేటటువంటి రాజశాసనం వచ్చిన దాన్ని బట్టి తనకు సమయం దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజాజ్ఞ ఆ కాలంలో జ్ఞానుల మీదికి ఖడ్గం, బబులోను రాజు నెబుకద్నెజరు జ్ఞానులను చంపివేయమన్నాడట. ఈ దినాల్లో ఏం సంభవిస్తూ ఉన్నది? ఆఫ్టర్ కోవిడ్ సడన్ డెత్స్, హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కనబడుతూ ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానియేలు బబులోనులో ఉన్నటువంటి జ్ఞానుల మీదికి ఖడ్గం వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఆ మర్మం, దాని యొక్క వివరణ తాను అందుకోగలిగాడు. రాజుకు ఏమని వచ్చింది కళ, దాని భావం ఏంటి? కళ చెప్తే భావం ఏదో ఒకటి చెప్పొచ్చు మనం, అది వేరు. కళ కావాలి, దాని భావం కావాలి అన్నాడు రాజు. ఎంత కష్టతరమైన సంగతి. అందుకని వాళ్ళు అన్నారు, దానిలో 2:11, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసులు శరీరాల మధ్య ఉండవు కదా. అందుకు రాజుకు చాలా కోపం వచ్చింది, అత్యాగ్రహం వచ్చింది, పట్టజాలనంత కోపం. ఎందుకు? మీరు నిజంగా గొప్ప జ్ఞానులు అయితే నేను మిమ్మల్ని పోషిస్తూ ఉన్నా, మరి నాకు వచ్చినటువంటి కళ ఏదో దాని అర్థం ఏదో 2 చెప్పాలి, లేకుంటే వాళ్ళందరూ చంపేయమన్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువని లోకంలో ఒక సామెత. దానియేలు ప్రార్థించినటువంటి సమయాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సింహపు బోన్లో దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఆ భాగానికి తర్వాత వద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం, రాజుకు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగెను. ఈ దర్శనం కలిగింది అంటే ప్రార్థనలో ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకుందాం. దానియేలు పొందినటువంటి ఈ అనుభవాలన్నీ ఇప్పుడు ఇరాక్ అని పిలువబడేటటువంటి దేశం, అదే బబులోను. ఇరాకులో దానియేలు జీవించి
చరిత్రను సృష్టించాడు. ప్రార్థనాపరుడైనటువంటి దానియేలు చరిత్రను సృష్టించాడు. ప్రార్థనాపరులు చరిత్రను మార్చగలరు కానీ భోజన ప్రియులు చరిత్రను మార్చలేరు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది భోజన ప్రియులుగా ఉంటారు. మంచిదే, దేవుడిచ్చాడు, తిన్నారు, నేను తప్ప అంటలేదు. కానీ ప్రార్థనాపరులు చరిత్రను మార్చగలరు. దానియేలు శాఖధాన్యాలే భుజించాలనుకున్నాడు. అంతే, తను తాను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. చాలా స్ట్రిక్ట్ డైట్ తాను పాటించాడు. చాలా వృద్ధులు అయ్యే వరకు జీవించాడు. ఎందుకు భోజన ప్రియులు చరిత్రను సృష్టించలేరు అంటే కారణం, ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి తన ఎపిటైట్, తన ఆకలి, తన అభిరుచుల పైన కూడా కంట్రోల్, నిగ్రహం కలిగి ఉంటాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను గోనెపట్టు కట్టుకున్నాడు, తల మీద ధూళి వేసుకున్నాడు. దానికి కారణం ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథముల వలన గ్రహించింది. చాలా కీలుగా దేవుని ప్రజల క్షేమం కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక, అరే టైం అయిపోయిందే, ఇక దేవుని ప్రజలకు విడుదల రావాలి, రెస్టోరేషన్ రావాలి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చదివి దేవుని గ్రంథం మన చేతిలో ఉంది. 66 పుస్తకములు కలిగినటువంటి అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథం దేవుడు మనకు అందించాడు, మన భాషలో మనకు అందించాడు. ఎంతగా చదువుతూ ఉన్నాం, ఎంతగా గ్రహిస్తూ ఉన్నాం, ఎంతగా భారంతో నింపబడుతూ ఉన్నాం, ఎంతగా అంచికాల సంగతులు మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో అంచె దినాల గురించి దేవుడు ముందుగానే వ్రాయించినటువంటి విషయాలు. యేసుక్రీస్తు ప్రభు తన రాకడకు ముందు ఉండే సూచనల గురించి తన పరిచర్య చివరి దినాల్లో, 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో చివరి దినాల్లో, చివరి మాసాల్లో ప్రభు శిష్యులతో ఆ విషయాలు, మీ రాకడకు, యుగ సమాప్తికి ఏంటి సూచనలు, గుర్తులు ఏంటి అని అడిగినటువంటి శిష్యులతో ప్రభు షేర్ చేసినటువంటి విషయాలు ఎంత క్లీన్గా మనం చదువుతూ ఉన్నాం ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అలాగే 10వ అధ్యాయంలో దానియేలు యొక్క గొప్ప ప్రార్థన మనకు కనబడుతుంది. 10వ అధ్యాయం 3వ వచనం, 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని అని తాను 21 దినాలు చేసినటువంటి ప్రార్థన. ఆ 12, 13 వచనాలు దేవదూత చెప్తూ ఉన్నాడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకుని వెళ్ళని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. సో 21 days ప్రేయర్, దానియేలు యొక్క ప్రేయర్ 21 days ప్రేయర్, అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎవరి కొరకు? తన ప్రజల కొరకు, తన నేషన్ కొరకు, ఇజ్రాయెల్ కొరకు తాను చేసిన ప్రార్థన. ఇప్పుడు మనము మేడగదిని గూర్చి అపోస్తల కార్యగ్రంథంలో చదువుకున్నాం. మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమైన తరువాత యెరూషలేముకు వెళ్లి మేడగదిలోనికి ఎక్కి వెళ్లి ప్రార్థించినటువంటి వారి జాబితా, అపోస్తలుల పేర్లు, వారితో కూడా కొందరు స్త్రీలు, మరి విశేషంగా యేసు ప్రభు తల్లిగారు మరియమ్మ, యేసు ప్రభు వారి సహోదరులు, యేసుక్రీస్తు ప్రభు తరువాత జోసెఫ్, మరియమ్మలకు జన్మించినటువంటి సహోదరులు, వారు కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకు? 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, దేవుని శక్తి కొరకు. ఎందుకు దేవుని శక్తి? మొదట యెరూషలేములో, తర్వాత యూదయ, సమరయ, తర్వాత బూదిగంతాల వరకు.
దేవునికి సాక్షులుగా ఉండాలి, విట్నెసెస్ గా ఉండాలి. దేవుని కొరకు మనం ఇతరులకు చెప్పాలి అంటే శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ప్రార్థనలోనికి వెళ్ళాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా పెంతెకోస్తు అనగా 50వ రోజు పండుగ దినం వచ్చినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని వారి పక్షంగా నెరవేర్చాడు. ఈ ఉదయకాలం ఈ 3 గదులు, యోబు ప్రార్థనా గది, అలాగూ డేనియల్ ప్రార్థనా గది, అపోస్తలులు ప్రార్థించినటువంటి మేడ గదిని గురించి నేను కంపారిజన్ 3 మాటలు చెప్పాలనుకుంటున్నాను. యోబు తన ప్రార్థనా గదిలో తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థించాడు. దానియేలు అయితే ప్రత్యక్షత కొరకు ప్రార్థించాడు. మొట్టమొదట దానియేలు చేసినటువంటి ప్రార్థన. అపోస్తలులైతే పవర్, శక్తి కొరకు ప్రార్థించారు. ఈ 3 ప్రార్థనలు కంపారిజన్ అర్థమవటం కొరకు చెప్తూ ఉన్నాను. యోబు రెండవదిగా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఆఖరి అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అతని ప్రార్థన అంగీకరింపబడినది. దానియేలు నేషనల్ ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన అంగీకరింపబడింది. తరువాతి కాలంలో దేవుని ప్రజలు వాగ్దాన దేశానికి తిరిగి వచ్చారు. అప్పర్ రూమ్ మేడగదిలో చేయబడినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు కనుక అన్ని దేశాలకు సువార్త వెళ్ళింది. మొదటి శతాబ్దంలోనే ఆయా ఖండాలకు సువార్త వెళ్ళింది. మన దేశంలోనికి అపోస్తలుడైనటువంటి థామస్ వచ్చాడని మనం ఎరుగుదాం. ఈ 3 ప్రార్థనల్లో ప్రత్యేకమైనటువంటి ఒక అంశం ఏంటంటే, యోబు ప్రార్థనలో చివరి అధ్యాయంలో నేను పశ్చాత్తాపడుతున్నా అన్నాడు యోబు. నేను ఉనికిని గూర్చినటువంటి వార్త విన్నాను, ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచాను. ప్రార్థనలో ప్రభువుకు నీవు సమీపంగా ఉండే కొలది నీ విజన్ చాలా క్లియర్ గా ఉంటుంది, నీ దృష్టి. సో పశ్చాత్తాపం వచ్చింది, అతిశయం రాలేదు. నేను ఒక సేవకుని ఎరుగుదును. ఆ సేవకుడు తన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళలాగా ఉంటాయి. ఒంటెలు మోకరిస్తాయి కదా, వాటి వీటి మీద బరువు వేస్తారు, కాయలు కాచి ఉంటాయి. ఎప్పుడైనా తాను ఎవరితోనైనా వస్తారా ప్రార్థన చేయటానికి, 3 గంటలు కూర్చున్నామా అని అంటాడు. ఎక్కడైనా ఏదో ఒక మూల ఒక 5% 1% అతిశయం దానిలో ఉండవచ్చు, కాదని చెప్పలేము. ఏమంటాడంటే ప్రార్థనలో కూర్చున్నామా, ఎన్ని గంటలు కూర్చున్నాం, 4 గంటలు కూర్చున్నామా, 5 గంటలు కూర్చున్నామా అనేవాడు. వంటి మోకాళ్ళు వంటి మోకాళ్ళు. ప్రార్థనా పరులు అతిశయం రావచ్చు కానీ యోబులో అతిశయం రాలేదు. పశ్చాత్తాపడుతున్నా అన్నాడు. దానియేలు అయితే విజ్ఞాపన చేశాడు. ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనాలను గుర్తుపెట్టుకుని, దేవా 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి, ఇంకెంతకాలం. సో దానియేలు ప్లీడ్ చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి, విజ్ఞాపన చేయాలి, జ్ఞాపకం పెట్టుకుందాం. మేడగదిలో ఉన్నటువంటి వీరు అంత మునుపు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత స్త్రీలు లేరనుకండి, అపోస్తలులు గట్టిగా తలుపులు వేసుకుని వారు యేసుక్రీస్తు ప్రభువుని సమాధి చేసిన తర్వాత నుండి వారు భయంతో ఉన్నారు. ఆదివారం సాయంకాలం పునరుద్ధానుడైన ప్రభువు వారికి కనిపించాడు. భయపడకుడి అని చెప్పాడు. తర్వాతి కాలంలో ప్రభువు పలుమార్లు వారికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. 40 దినాలు ప్రభువు తనను తాను కనుపరుచుకున్నాడు. తర్వాత ఆయన వెలుగుల కొండ మీద నుండి ఆరోహణ అయ్యాడు పైకి. ఇప్పుడు 10 దినాలు ప్రార్థనలో గడిపిన తర్వాత వీరికి శక్తి వచ్చింది. దే వర్ ఫియర్లెస్. అందువల్ల అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం 32 వచనం, ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఆ తర్వాతి భాగాల్లో వారు ఒకటే అన్నారు,
ఏమని? దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట మరి న్యాయమా అని మహాసభ ఎదుట మేము అపోస్తల కార్యం 4:20 కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఇదే కాలం తీర్మానం చేసుకోండి. ఇప్పుడు మిమ్ములను మీ కుటుంబాలను ఎలా కాపాడాడు? మీరు కన్న వాటిని విన్న వాటిని చెప్పండి. దేవుని మహిమార్థం చెప్పండి. ప్రభు మిమ్మల్ని కాపాడాడు అని చెప్పండి. ఆయన కృపను గూర్చి చెప్పండి. ఆయన కాపుదలను గూర్చి చెప్పండి. ఆయన వాగ్దానాన్ని గూర్చి చెప్పండి. దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా మరి మిమ్మల్ని బలపరిచాడు. ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని మార్లు కష్టాల్లో దేవుడే సహాయం చేశాడు. అలాగే అనేక విషయాల్లో ప్రభు మీ కుటుంబాలను ఎలాగో బలపరిచాడో దయచేసి మీరు ఇతరులతో చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కనుక ఈ ఉదయకాలం యోబు గారి ప్రార్థనా గది, దానియేలు ప్రార్థనా గదిలో ఉన్నాడు, ఇతర స్థలాల్లోనూ ఉన్నాడు. దానియేలు ప్రార్థనా గది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే శత్రువులు దాని మీదే గురిపెట్టారు. ఎందుకు? ఆ దానియేలు ప్రార్థనా గది యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. సో దానియేలు ప్రార్థనా గది ప్రత్యేకమైనటువంటి గది. అది ప్రార్థన కొరకే ప్రత్యేకించబడిన గది. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేయగోరేది ఏంటంటే, నీవు నీ ప్రార్థనా సమయం నీ కుటుంబం కొరకు, నీ బంధువులు స్నేహితుల కొరకు, నీ వెలిగినటువంటి వారి కొరకు, సంఘం కొరకు నీవు ఎంత చక్కగా గడపగలుగుతూ ఉన్నావు. అంతేకాదు దేవుని సాక్షిగా నీవు జీవించడానికి నీ ప్రాతకాల ప్రార్థన, నీ ప్రార్థన గది దానియేలు ముమ్మారు ప్రార్థించాడు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి. ఇతర సమయాల్లో కూడా ప్రార్థించి ఉంటాడు, కానీ ఆ సమయాలు ప్రత్యేకమైనవి. 3 సార్లే ప్రార్థన చేశాడని కాదు దాని అర్థం. యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయటం మాత్రం ముమ్మారు చేశాడు. ఈ ఉదయకాలం మనం దేవా 3 ప్రార్థనా గదులు మేము గుర్తు చేసుకున్నాం. సలాలా దేశంలో, ఒమాన్ దేశంలో భక్తుడైనటువంటి యోబు ప్రార్థనా గది ఈ రోజుకి మనకు గొప్ప సవాలుగా ఉన్నది. అలా ఇరాక్లో భక్తుడైనటువంటి ప్రవక్త దానియేలు తాను జీవించినటువంటి ప్రార్థనా జీవితం, ఓ గొప్ప పరిపాలకుడిగా ఉండి తాను కలిగినటువంటి ప్రార్థనా జీవితం, అపోస్తలులు భూలోకాన్ని తలక్రిందులు చేసేటటువంటి శక్తి వారు పొందటానికి కారణం అప్పర్ రూమ్. మరి పౌలు ఆ తర్వాత మిగిలినటువంటి భక్తులు స్వార్థ ఖండాంతరాలకు తీసుకుని వెళ్ళారు. అపోస్తలులు సహా వారు చాలా శక్తి పొంది ధైర్యవంతులై ప్రభు కొరకు వారు సాక్షులై హతసాక్షులయ్యారు. మనం చేయవలసిందల్లా ఈ రోజుల్లో మనం ప్రభువుకు స్తుతి చెల్లింపవద్దా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, 3 ప్రార్థనా గదులు మా ఎదుట ఉంటూ ఉన్నాయి. మొదటిది భక్తుడు యోబు యొక్క ప్రార్థనా గది, రెండవది ప్రవక్త దానియేలు యొక్క ప్రార్థనా గది. మరి విశేషంగా ప్రత్యేకంగా ప్రార్థనా సమయం, ప్రార్థనా గది ముమ్మారు యెరూషలేము తట్టు తిరిగి దేవుని ప్రజల కొరకు ప్రార్థించినటువంటి విధానం, అలాగే అపోస్తలులు మేడగదిలో వారు 10 దినాలు చేసినటువంటి ప్రార్థన, ఈ 3 గదులను గుర్తు చేసుకుంటున్నాం. మేము ప్రార్థించే సమయం, మా ప్రార్థనా గది మాకెంతో ప్రియమైనదిగా ఉంచండి. అది మీకు ప్రియమైనదిగా, మీకు ఇష్టమైనటువంటి ప్రార్థన మా అంతరంగంలో నుండి మా కొరకు, మా కుటుంబాల కొరకు,
మా బంధువులు స్నేహితుల కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు, మేము జీవించే ఈ కాలంలో ప్రపంచంలో ఉన్న ప్రజల కొరకు మేము ప్రార్థించడానికి మా భారాన్ని అధికం చేయండి. అంతేకాదు కన్నవాటిని మేము విన్నవాటిని సాక్ష్యం ఇచ్చేటటువంటి శక్తివంతులంగా మీ మహిమని, మీ కృపను వెల్లడిపరిచేటటువంటి వారంగా ఉండటానికి మా ప్రార్థనా జీవితాన్ని నూతనపరచుమని, ఈ క్లుప్త వాక్య ధ్యానాన్ని, డివోషన్ మా కొరకు దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.